హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బాలకృష్ణ గారు హిందూపురంలో హ్యాట్రిక్ టైమ్స్ విన్ అవ్వడం మనం చూసాం. అయితే హ్యాట్రిక్ టైమ్స్ విన్ అయ్యారు కదా, పక్కా ఆయనకు మంత్రి పదవి వస్తుంది అని చెప్పేసి చాలామంది ఆశించారు. కాకపోతే మంత్రి పదవి అయితే ఇవ్వలేదు. మరి అయితే బాలకృష్ణ గారే మంత్రి పదవి వద్దన్నారా, లేకుంటే చంద్రబాబు గారే ఇవ్వలేదా అన్న ఒక చర్చ అయితే సోషల్ మీడియా జరుగుతుంది. మరి ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, మరి మంత్రి పదవి బాలయ్య గారే వద్దన్నారా, లేకుంటే బాబు గారే ఇవ్వద్దు అని అనుకున్నారా? మీ ఒపీనియన్ ఏంటి సార్ వీటిపైన? బాలయ్య గారు వద్దు అని ఉండరు, బాబు గారు ఇస్తానన్నారో లేదో తెలియదు. ఎందుకంటే చాలామంది సీనియర్లకు కూడా ఇవ్వలేదుగా. ఇప్పుడు ఆయన ఎవరు, దేవినేని ఉమ్మ గారికి కానీ, తర్వాత మన ఆయన పేరెట్టు గంటా శ్రీనివాస్ గారికి కానీ, మరొకప్పుడు ఏపీ టీడీపీ అధ్యక్షులుగా ఉన్న కళా వెంకట్రావు గారు కానీ, ఎంతమంది హేమాహేమీలు ఉన్నారుగా, బొండా ఉమ్మ గారు, వీళ్ళందరికీ కూడా ఇవ్వలేదు కదా. అలా ఏం లేదు. అంటే మొదటి విడతలో దట్టు కూటమిలో ఉన్నది కాబట్టి కొద్దిగా ఆచితూచి వెళ్ళాలి. ఏమో వాళ్ళకి ముందు ముందు ఏమున్నాయో, ఏ బెనిఫిట్స్ ఉన్నాయో, ఏ నామినేటెడ్ పోస్ట్ ఉన్నాయో, ఏ ఏపీఐఏసీ చైర్మన్ లాంటివి, టీటీడీ చైర్మన్ లాంటివి ఎన్ని ఉన్నాయో. గతంలో ఒకసారి కూడా ఇలాగే ఒక డిస్కషన్లో చెప్పాను. ఒక సీనియర్ ఎమ్మెల్యే ఆవిడు సీనియర్ ఎమ్మెల్యే గుర్తుంది, బుచ్చే చౌదరి గారు 7 సార్లు ఎమ్మెల్యే ఆయన. మరి ఆయనకి ఇవ్వలేదుగా మన రాజమండ్రి. అలాగా అంటే ఇప్పుడు కొంత సీనియర్లు జూనియర్లు కలిసి పనిచేయాలి ఎక్కడైనా, ఏ సంస్థ అయినా, అది రాజకీయ పార్టీ అయినా లేదా కంపెనీ అయినా కానీ. అలాంటప్పుడు ఏమవుతుంటే ఒకవైపు ఉడుకు రక్తంతో పరిగెడుతున్నప్పుడు ఇంకోవైపు వాళ్ళు అనుభవంతో, ఆలోచన విధానంతో బ్రేక్ వేస్తూ ఉంటారు. ఇప్పుడు అలా అనుకుంటే బాలయ్య గారు అల్లుడికి ఇచ్చారుగా. బాలయ్య గారు ఒక అల్లుడు మినిస్టర్ ఇప్పుడు ఏపీకి, చిన్నల్లుడు ఎంపీ. మరి ఏం చెప్పాలి? ఎన్ని ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆయనకి మినిస్టర్ ఇవ్వాలని ఎందుకు అనుకుంటారు మీరు? ఆయనకున్న తలనొప్పులు చాలవా? ఎమ్మెల్యేగా ఆయన బాధ్యత నిర్వర్తిస్తూనే, ఇప్పుడు అంటే ప్రభుత్వం లేనప్పుడు నిర్వర్తించేది వేరు, ప్రభుత్వం ఉన్నప్పుడు నిర్వర్తించే కొంచెం ఎక్కువ ఉంటాయి బాధ్యతలు. ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేస్తారు, గవర్నమెంట్ ఉంది కాబట్టి, సార్ గవర్నమెంట్లో మీరు ఉన్నారు కాబట్టి ఏదో నియోజకవర్గానికి ఏదో చేయండి, ఏదో ఇదండి అన్నట్టుగా ఉంటారు బాధ్యత. మరోవైపు ఆయనకి సినిమాలు, మరోవైపు బసవతారకం క్యాన్సర్కి చైర్మన్. ఎన్ని బాధ్యతలు, అవునా? సో అలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయన బిజీగా ఉండి ఉండొచ్చు, అందుకు ఈయన కాదు ఇంకోసారి చూద్దాంలే అనుకుని ఉండొచ్చు. అలా అనడానికి లేదు. ఆనం రామనారాయణ రెడ్డి లాంటి కొంతమందికి సీనియర్లకి ఇచ్చారు కానీ, నారాయణ గారు వీళ్ళకి, అంటే ఈ ఏజ్లో నేను చెప్పేది. మరి చాలామందికి కూడా ఇవ్వలేదు. కొంతమందికి ఇస్తారు, కొంతమంది ఇవ్వరు అనేది ఈసారి మిక్సింగ్గా ఇచ్చారు. కొంచెం మిడిల్ ఏజ్ ఉన్న వాళ్ళకి, యంగ్ ఉన్న వాళ్ళకి కొంతమందికి ఇచ్చారు. అలా అనుకుంటే ఆయన ఎవరు నాదెండ్ల మనోహర్కి ఇవ్వకపోవచ్చు అన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. మరి ఆయనకి ఇచ్చారుగా. అచ్చెన్నాయుడు గారు ఆయనకి ఇచ్చారుగా. రామ్మోహన్ నాయుడు గారు 3 సార్లు ఎంపీ హ్యాట్రిక్ అయినప్పుడు ఆయనకి ఎందుకు ఇచ్చారు? ఏమో కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అంత మాత్రాన బాబు గారు ఇవ్వలేదా, ఈయన వద్దన్నాడా, లేకపోతే ఈయన ఇలాగ రకరకాలుగా అట్లా అనుకోవడానికి ఏమీ లేదు. ఇప్పుడు అలా అనుకుంటే అందరు ఎమ్మెల్యేలు కూడా స్టేజ్ కిందే ఉన్నారు. ఈవెన్ ఆయన ఎవరు, శ్రీభరత్ వైజాగ్ ఎంపీ, బాలయ్య గారు చిన్న, ఆయన స్టేజ్ కిందే ఉన్నాడుగా. హీరో రామ్ చరణ్ స్టేజ్ కిందే ఉన్నాడుగా. ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా కిందే ఉన్నారుగా. స్టేజ్ మీద బాలయ్య గారు కూర్చున్నారుగా. చిరంజీవి గారు, రజనీకాంత్ గారితో పాటు ఆయన కూడా స్టేజ్ మీద ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా అభివాదం చేశారు. ఆ క్యాలిక్యులేషన్స్, ఆ ప్రాధాన్యత వేరు ఉంటుంది. ఇవ్వలేదనంత మాత్రాన చిన్నచూపు చూశారనో, ఇవ్వలేదన్న మాత్రాన ఇంకేదో అని చెప్పడానికి తావు ఇవ్వరు. చెప్తున్నాను కదా, ఆయన క్రేజ్ ఆయనకు ఉంది, ఆయన కార్యక్రమాలు ఆయనకు ఉన్నాయి. ఇప్పుడు అలా అనుకుంటే గతంలో ఎన్నికల ముందు చంద్రబాబు గారు కుటుంబం నుంచి ఒకరికే టికెట్ ఇస్తామన్నట్టుగా అన్నారు. ఎందుకు అన్నారంటే ఇవ్వకూడదని కాదు, ఆల్రెడీ కూటమిలో కొన్ని సీట్లు పోతున్నాయి, మిగతా వాటికి బాగా టైట్ ఉన్న పరిస్థితుల్లో ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు వర్మ గారు ఉన్నారు పిఠాపురం. ఇప్పుడు ఆయన వర్మ గారు ఇప్పుడు చాలా కష్టపడి పనిచేసే మనిషి టీడీపీ కోసం. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన త్యాగం చేశాడా లేదా? మరి ఇప్పుడు వర్మ గారికి ఏది చూడాలి? ఆయనకి ఏదోటి ప్రభుత్వం కానీ పార్టీ కానీ ఏదోటి చెయ్యాలిగా. చేయకపోతే ఆయన బాగోదు కదా, ఆయన త్యాగానికి విలువ ఉండదు కదా. అలాగా కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇచ్చినంత మాత్రాన్ని వాల్యూ ఉంది, ఇవ్వనంత మాత్రాన్ని వాల్యూ లేదు అనుకోవడానికి కూడా లేదు. ఇప్పుడు 3 మహిళలకు ఇచ్చారు. అందులో ఆవిడెవరు, గుమ్మడి సంధ్య ఆవిడ సాలూరు నుంచి ఎన్నికయ్యారు. మరి ఆవిడకి ఏం తెలుసని ఇచ్చారని అంటారు? కాదు,
ప్రాధాన్యత. అక్కడ ఆవిడ అలా ఉన్న ఇప్పుడు అనిత గారు ఉన్నారు, మరి గతంలో కొవ్వూరు నుంచి ఓడిపోయారు, ఈసారి మళ్ళీ ఇక్కడి నుంచి గెలిచారు, మరి ఆవిడకి ఇచ్చారుగా. బట్ ఆవిడ ఎంత స్పోక్స్ ఉమెన్గా పార్టీలో ఎంత యాక్టివ్గా చేశారు. గవర్నమెంట్ లేకపోయినా కూడా ఆవిడ మీద ఎన్ని రకాల కేసులు బనాయించినా కూడా, హౌస్ అరెస్టులు చేసినా కూడా ఆవిడ మాట్లాడిందిగా. వస్తుంది, ఒక్కొక్కరు ఒక టైం వస్తుంది, వెయిట్ చేయాలి. అంత మాత్రం ఇది తప్పుదోవ పట్టించే చర్చ అని నా అభిప్రాయం. బట్ బాలయ్య గారు కూడా అలా ఎక్స్పెక్ట్ చేసే మనిషి కాదు. తన పని ఏదో తను చేసుకెళ్ళిపోతుంటూనే ఉంటాడు. ఆయన సినిమాలోని, రాజకీయాలని, హాస్పిటల్కి సంబంధించినవని ఏవైనా కూడా ఒకడు చూడాలి, ఒకడు మన పనిని మెచ్చుకోవాలి, ఒక పదవి ఆశించి ఎప్పుడూ చేయడు ఆయన. కాబట్టి అలాగే ఉండుండదు అని నా అభిప్రాయం. మేబీ తర్వాత మళ్ళీ క్యాలిక్యులేషన్ కొన్ని మార్చొచ్చు, కొన్ని చేంజెస్ రావచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నాక పార్టీ పదవి కూడా కీలకమే. పార్టీకి సెక్రటరీగా చేశారనుకో ఎవరినైనా ఒకరిని, అది కూడా పవర్ఫుల్లే కదా. పార్టీ ఏపీ టీడీపీ సెక్రటరీగా ఉన్నారంటే ఇది రేంజ్ వేరు ఉంటుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఎంతో, నడ్డా గారికి కూడా అంత వాల్యూ ఉంటుంది, అంతే కదండి ప్రధాని. బట్ ఇక్కడ బీజేపీ ముఖ్యమంత్రి, బియ్యంకుడు, పైగా చెల్లెలో అక్క భర్త చంద్రబాబు నాయుడు గారు, మరి ఒక అల్లుడు రాష్ట్ర మంత్రి, ఇంకో అల్లుడు ఎంపీ, ఇన్ని ఉన్నాయి కదా వాళ్ళ ఇంట్లోనే. మరి ఇంకా ఆయనకి ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి చెప్పండి, అంతే కదా. ఇప్పుడు అలా అనుకుంటే పొద్దున్న ఎక్కడ పేపర్లో చూశాను, ఎర్రనాయుడు గారి ఫ్యామిలీకి బాబు గారు బాగా గుర్తుపెట్టుకున్నారు, చాలా చేశారని. మేబీ అప్పట్లో చాలామంది ఉన్నా కూడా ఎర్రనాయుడు గారికి కేంద్ర మంత్రి పదవి వహించింది ఎందుకు. బట్ ఆయన ఎర్రనాయుడు గారిని సెంట్రల్లో అందరూ పార్లమెంట్లో నేతాజీ అని పిలిచేవారట. అంటే అన్ని పార్టీలతోనూ సఖ్యంగా ఉండేవాడట ఆయన. పర్టికులర్ ఈ పార్టీ ఆ పార్టీ నేతాజీ అనేవారట ఆయన ఎర్రనాయుడిని. మరి అదేవిధంగా రామ్మోహన్ నాయుడు ఉన్నారు. రామ్మోహన్ నాయుడు ఎంత బాగా మాట్లాడారు ఆయన గడిచిన 5 ఏళ్ళలో. ఇక్కడ వైసీపీలో ఎంతమంది ఉన్నా, ఒక విజయసాయి రెడ్డి ఒకరిద్దరు తప్పితే, అక్కడ రామ్మోహన్ నాయుడు ఒక్కడే ఆయన ఎంతగా మాట్లాడే. అలాంటి వ్యక్తికి, గలం వినిపించిన వ్యక్తికి ఇవ్వదా వద్దా? 3వ సారి గెలిచిన తర్వాత ఎర్రనాయుడు గారి కొడుకుగా. మళ్ళీ ఎట్ ది సేమ్ టైం ఆయన చెల్లెలి భర్తకి, బావమర్ది కూడా రాజమండ్రి టికెట్ ఇచ్చారు, ఆయన కూడా గెలుచుకున్నాడు కదా. మళ్ళీ గెలుచుకున్నాడు కదా అని మళ్ళీ ఆయనకి అక్కడ ఇచ్చి ఈయనకి ఇస్తారా? కుటుంబంలో ఆయనకి బావకి ఇచ్చారు, బావమర్దికి ఇంకెందుకు? సో అట్లా ఏవో క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, దాన్ని మనం చెప్పలేం, పరిస్థితులు బట్టి అట్లా జరుగుతుంది, అంతే కదా. ఇప్పుడు ఎమ్మెల్యే అనేవాడు ఒక్కొక్క ఎలక్షన్కి కనీసం 50 కోట్లు ఖర్చు పెడుతున్నాడట. 50 కోట్లు నెక్స్ట్ ఎలక్షన్స్ లోపు సంపాదించుకోవాలా లేదా? మళ్ళీ ఎలక్షన్స్ పోటీ చేయాలంటే అక్కడ కనీసం 100 కోట్లను సంపాదించాలా లేదా? ఎవరిస్తారు? ఎక్కడదా సొమ్ము? ఆ కాంట్రాక్టు, ఈ కాంట్రాక్టు, ఈ ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు. ఇప్పుడు బడా నేతలు ఎలా ఉంటారంటే, సార్ మన ఊరికి ఈ స్కూలో లేకపోతే ఒక యూనివర్సిటీ అది వస్తుంది, దీనికి మాకు కాంట్రాక్ట్ ఇప్పిస్తే చూస్తాం. సరే, మీకేం కావాలి, ఎవరితో సంతకం కావాలి, ఎవరితో అప్రూవల్ కావాలి చెప్పండి, మీ పర్సంటేజ్ అంతా మాకు పర్సెంట్. వీళ్ళందరూ హ్యాపీగా దాసోహం అంటుంటారు. ఈ నాయకుడు కూడా పై నాయకుడికి హ్యాపీగా మూవ్ అవుతాడు, వీళ్ళు కూడా బతుకుతారు, రెవెన్యూ జనరేట్ అవుతుంది, అన్నీ మళ్ళీ అక్కడ రెవెన్యూ జనరేటరే. పథకాలు ఇచ్చేసాం, నేను నాయకుడికి ఇలాగే ఉంటాను, మీరు ఎప్పుడు అలాగే కూలీలాగే ఉండండి అని అంటే ఎంతవరకు కరెక్ట్? సో ఇట్లాంటి శ్రీరెడ్డి లాంటి కార్యకర్తలు చాలామంది ఉన్నారు, చాలామంది. ఈవిడ ఒక ఓపెన్ అయ్యి బయటికి ధైర్యం చేసి ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకుంది కాబట్టి బయటకు వచ్చి చెప్తుంది ఆవిడ. మొన్న ఒక వీడియో విన్నాను, చాలా వరస్ట్గా మాట్లాడింది ఆవిడ. అంటే వరస్ట్గా అంటే వల్గర్గా మాట్లాడింది. నేను ఏదో మీకు ఫేవర్గా మాట్లాడతాను అని చెప్పి టీడీపీ వాడు ప్రతి ఒక్కడు కూడా నా మీద లేనిపోని మాట్లాడినారు, చాలా వల్గర్ మాట్లాడానని అవన్నీ చెప్తూ వచ్చింది. మరి ఆవిడ కరెక్టే కదా ఆవిడ ఆవేదన. ఎంతసేపు భార్గవరెడ్డి ఎవరు ఉన్నారంటే మన సజ్జల గారు, వాళ్ళ అబ్బాయికే కేటాయించి తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి అంతగా చేయలేదని కూడా గతంలో ఒక వీడియోలో ఎవరో చెప్పారు. ఆ తర్వాత ఈ ఐప్యాక్ లాంటి వాళ్ళకి బాబు పోతుందని వాళ్ళకి సర్వేలు కరెక్ట్గా చెప్పాలి కదా, అది కూడా చెప్పకుండా మీరు సూపర్ సార్, ఇంద్రుడు సార్ అంటే ఆయన బయటికి రాకుండా అలాగే ఉన్నాడు. అసలు కర్ణుడి చావుకి అన్నట్టుగా ఆయన ఓడిపోవడానికి చాలా కారణాలు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.